మైలవరంలోని మారుతి నగర్లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మైలవరంలో నివాసం ఉంటున్నటువంటి రవిశంకర్, చంద్రికలకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. బాబు పేరు లీలాసాయి 7 సంవత్సరాలు, పాప పేరు లక్ష్మీ అరణ్య 9 సంవత్సరాలు. అయితే కొన్ని రోజులు హ్యాపీగానే సంతోషం గడిపినటువంటి ఈ కుటుంబం 2 నెలల కిందట ఆ పిల్లలిద్దరిని వదిలేసి చంద్రిక ఎక్కడికో వెళ్ళిపోవడంతో అదే ఇద్దరు పిల్లలు తండ్రి రవిశంకర్ వద్దే ఉంటున్నారు. అయితే 4 రోజుల ముందు తండ్రి రవిశంకర్ తన ఇద్దరి పిల్లల్ని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక లేఖ తన కుటుంబ సభ్యులకు లేఖ రాయడంతో లేఖ రాశారు. తర్వాత 4 రోజుల తర్వాత రవిశంకర్ తండ్రి అంటే పిల్లల తాత నిన్న మారుతి నగర్లోని ఆ నివాసానికి వెళ్ళినప్పుడు ఇంటికి తలుపులు తాళాలు వేయడంతో పాటుగా ఇంటి నుండి దుర్వాసన రావడంతో కిటికీలోని చూస్తే మంచం మీద ఇద్దరు పిల్లలు అచేతనంగా చనిపోయినటువంటి దృశ్యాలు చూసి ఆ తాత రవిశంకర్ తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ సంఘటన ప్రాంతానికి చేరుకుని ఆ తలుపులు పగలగొట్టి ఆ మంచం మీద ఉన్నటువంటి ఇద్దరు పిల్లల మృతదేహాలను పరిశీలించి 4 రోజుల ముందే మృతి చెంది ఉంటారని నిర్ధారించుకున్నారు. అయితే ఈ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. తండ్రి రవిశంకరే పిల్లలిద్దరిని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆయన తన బంధువులకి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే తల్లి ఇద్దరు పిల్లలకు సంబంధించిన తల్లి చంద్రిక ఎందుకు వెళ్ళిపోయింది, ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయా, లేకపోతే ఆ పిల్లల్ని ఇప్పటివరకు పెంచినటువంటి తల్లి ఎందుకు పరారైంది, ఎవరితోనే వెళ్ళిపోయింది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ తండ్రి ఎందుకు పిల్లలిద్దరిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని దానిపైన ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే తాను బ్రతకలేకపోతున్నారు, ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను, తనకి ధైర్యాన్ని ఎవరు ఇవ్వలేకపోతున్నా, తన పిల్లల్ని పెంచే పరిస్థితి లేదు అంటూ ఆ లేఖలో పేర్కొని అందుకే తాను చనిపోతున్నానంటూ లేఖ రాయడం జరిగింది. అయితే లేఖనైతే ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చివరిగా రవిశంకర్ ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తే కృష్ణానది పరిసర ప్రాంతాల్లో ఆయన కాల్ డేటా ఉంది. తర్వాత ఫోను స్విచ్ ఆఫ్ కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రవిశంకర్ మృతదేహం కోసం పోలీసులు అయితే గాలింపులు చర్యలు చేపడుతున్నారు.